మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, PNT కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. MCTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఉన్నంత వరకు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ వెల్లడి. మదనపల్లి పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. గెలుపోటముల్ని క్రీడాకారులు సమానంగా తీసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ సూచన. కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన జెడ్పీటీసీ మున్సిపల్ చైర్పర్సన్. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారని మదనపల్లి టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. మొదటగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచిన్నబాబు, నాయకులు మోడెం సిద్దప్ప, నీలకంఠ, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, దొమ్మలపాటి చాణక్య తేజ, ప్రభాకర్, సుమంత్, కళ్యాణ్, పులి మహాలక్ష్మి, జోలపాల్యం భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. బీసీల్లో రాజకీయ చైతన్యం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 28 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగువారి గుండెల్లో ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నారు. ఆయన స్థాపించిన పార్టీ అజరామరంగా చిరకాలం ఎంతవరకంటే తెలుగువారు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అజరామజరంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరలా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ గారికి పునరంకితం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. రాబోయే రోజుల్లో దుష్ట పరిపాలనను దూరం చేసి అంతం చేయాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకతను మనందరం కూడా ఈ రోజు మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆ రోజైతే అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కృషి చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎంతో మంది బీసీ వర్గాలను, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం కల్పించే ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదే ఆశయ సాధనతో ఈ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు అత్యున్నత స్థానం బీసీలకు ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే.
ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పసుపు సైనికుడై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మేము 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు అందరం కష్టపడి పనిచేస్తామని, ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ సర్కిల్లో ఆ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి ముఖ్యంగా బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ఆనాడు పార్టీ స్థాపించి అనతి కాలంలో అధికారం చేజెక్కించిన ఘనత ఒక ఎన్టీఆర్ కే దక్కుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసింది మాత్రం ఎన్టీఆర్ఏ. కాబట్టి ముస్లిం మైనార్టీ సమాజం అందరూ జరగబోయే ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తుకు వేస్తే మన సంక్షేమ పథకాలు, అదేవిధంగా మనకు రావాల్సిన అనేకమైన పథకాలు కూడా రాబట్టుకోవచ్చు. కాబట్టి అదే ఒరవడిని నారా చంద్రబాబు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముస్లిం సమాజం అంతా ఏకతాటిపై వచ్చి రాబో రోజుల్లో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. ఏ క్రీడల్లో అయినా సరే గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవాలని మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో 2 రోజులుగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో ఫైనల్లో మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజర్, సర్పంచ్ పసుపులేటి చలపతి, కౌన్సిలర్ గిరిజ, టోర్నమెంట్ నిర్వాహకులు శశిక్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త మదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడలను ప్రోత్సహించడానికి కురవంక సర్పంచ్ చిప్పిలి చలపతి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆడదాం ఆంధ్ర పేరిట సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. కాగా మొత్తం 18 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో అడ్డకల్లు జట్టు గెలుపొందింది. చిప్పిల్లో సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ఒక చిప్పిలి కురవంకనే కాకుండా ఓకే 6,000 ప్రైజ్ మనీ రన్నర్స్ టీమ్ చిప్పిలి. మదిరెడ్డి అన్న గారు, నిసార్ అహ్మద్ గారు, మనోజ్ రెడ్డి గారు, ఉదయన్న గారు, చిప్పిలి చలపతి గారు కోరుతున్నాం. వేసుకున్నా అన్నా ఈ రోజు ఈ వాలీబాల్ కార్యక్రమం నిర్వహించి మంచి టీంలు ఆడిపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వివిధ చుట్టుపక్కల పల్లెల నుండి వచ్చిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళని మనకి ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రి వర్యులు జిల్లా ఒక కార్పొరేట్ సెక్టర్ కే పరిమితం కాకూడదు. మన పల్లెల నుండి కూడా శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు, ఆట ఇది ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి. వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించాలని ఆడదాం అందరూ తీసుకురావడం జరిగింది. దానికి దిన్నగా ఈ రోజు మన సర్పంచ్ లెఫ్టెనెంట్ గారు ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. ఇదే విధంగా ప్రతి పల్లెలోన ఈ ఆటని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సర్పంచ్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించి వాళ్ళకు పంచాయతీలకు సంబంధించి ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళు ముందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు ఒక చదువు సంక్షేమ పథకాలే కాదు, పిల్లలకి
మంచి ఆట పోటీల్లో కూడా ఒక అవకాశం కల్పించాలి. మన రాష్ట్రం నుండి కూడా నేషనల్ స్థాయి నుండి కాదు, మనము ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోవాలని ఈ రోజు ఇన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. స్కూల్స్ లో స్పోర్ట్స్ కావచ్చు, వాళ్ళ డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలా తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి అన్న కూడా ఇక్కడ యూత్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు చెల్లెత్తన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాడు మకర సంక్రాంతిని పురస్కరించుకుని మిత్రుడు కురవంక సర్పంచ్ అయినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రజా సేవ చేసేదంతో ముందుండే చలపతి గారు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిప్పిలి గ్రామం నందు వాలీబాల్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున నిర్వహించి ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలవడం కూడా ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎప్పుడు కూడా మెకానికల్ లైఫ్ కు అలవాటు పడి కేవలం తమ జీవన శైలిని కూడా మార్చుకుని కేవలం కమర్షియల్ గా బతుకుతున్నటువంటి సందర్భంలో మానసిక ఉల్లాసం, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా క్రీడల ద్వారా సాధ్యమవుతుందని గుర్తించి క్రీడలను ప్రోత్సహిస్తే మనుషులు అందరూ కూడా ఆరోగ్యవంతంగా మానసికంగా ఉల్లాసంగా ఉండేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం, దాదాపు 18 టీములు 2 రోజులుగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ముఖ్యంగా విన్నర్స్ అయినటువంటి అడ్డగల్ టీముకు మరియు రన్నర్స్ గా నిలిచిన స్థానిక చిప్పిలి వాలీబాల్ టీము కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క గ్రామీణ క్రీడాకారులను కూడా ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నతంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలని, వారి ఆట పోటీల్లో పాల్గొన్నప్పుడే వారు జీవితంలో కూడా చదువులో గాని ఇంకో విధంలో గాని ఈ పోటీ యుగంలో తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు సాధించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు గుర్తించి ఈ రోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో దాదాపు 1 రోజులుగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు 5 రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. ఆ క్రీడలు కూడా ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, తాలూకా స్థాయి లెవెల్లో జరిగి రాష్ట్ర స్థాయిలో కూడా త్వరలో పూర్తి అయ్యే సందర్భంగా అటువంటి సందర్భంలో మా సర్పంచ్ గారు కూడా చలపతి గారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అంటే ప్రతి గ్రామాల్లో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా క్రీడలు ప్రోత్సహించి ఆయన చేసి కూడా చూపించాడు. అదేవిధంగా అన్ని క్రీడలను ప్రోత్సహించి అన్ని విలేజెస్ నుండి మంచి మంచి టీమ్స్ బయటకు వచ్చి వాళ్ళు వచ్చిన నార్మల్ ఏమవుతుందంటే ఈ సిటీస్ లో ఉండే వాళ్ళు కోచింగ్లు తీసుకుని ఉండే మ్యాచ్లు ఆడుకుంటా వాళ్ళే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వాళ్ళే వచ్చేది మొత్తం టీమ్స్ అకామిడేట్ చేసి మన రూరల్ సైడ్ కాంట్రిబ్యూట్ చేయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా విలేజెస్ లో కానీ ఈ స్పిరిట్ కానీ మనం పెంపొందించినామంటే చలపతి గారు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చేదానికి, ఒక స్పిరిట్ వచ్చేదానికి ఒక టీం అనేది వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. దీంట్లో మంచి మంచి టీమ్స్ ఇప్పుడు మనం కూడా టీమ్స్ చూసాము. చాలా వరకు మంచి మంచి పిల్లలు, చాలా బాగా ఆడే వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఈ ఓపెన్ టోర్నమెంట్ లో 12-13 టీంలు సుమారుగా ఇది చేసింటే ఇప్పుడు అధికారుల నుంచి వచ్చిండే టీం విన్నర్స్ అప్ అయింది. అది చిప్లీలో ఉండే టీం రన్నర్స్ అప్ గా వచ్చింది. యాక్చువల్లీ చిప్లీ టీం వచ్చింటే వాట్సాప్ గా ఉండిండు, కానీ అది నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ప్రోత్సహించినాము. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం రన్నర్స్ కావాలని మేము అడిగినాము. ఈ విధంగా మేము అన్ని ఇది కానీ ప్రోత్సహించుకుంటూ పోయినామంటే మన ఇండియాలో మంచి మంచి యాక్చువల్లీ క్యాలిబర్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది మన సెలక్షన్ వచ్చి సిటీస్ కు పెద్ద పెద్ద కార్పొరేషన్ సిటీస్ కే పరిమితం అయిపోయింది. అట్లా లేకుండా విలేజెస్ నుండి కూడా మనం కాంట్రిబ్యూషన్ తీసుకున్నామంటే మనం చైనాను కానీ, రష్యా కానీ, అమెరికాను కానీ మించేసి మంచి ప్లేస్ ను ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం అనుకుంటాము ఇదేం చిన్న టోర్నమెంట్లే కానీ ఇదే విధంగా ఈ విలేజెస్ లో కానీ ఇదే కానీ స్టార్ట్ అవుతుందంటే మన ఇండియన్ టీమ్స్ కూడా స్ట్రాంగ్, ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ టీమ్స్ స్ట్రాంగ్ అవుతాయి, డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ టీమ్స్ స్ట్రాంగ్ అవుతాయి, టీమ్స్ తర్వాత నేషనల్ టీమ్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ విధంగా అభివృద్ధి పోతే బాగుంటుంది. అందులో మన చలపతి గారు చాలా డైనమిక్ సర్పంచ్ గారు, ఆయన ఏదైనా అరేంజ్ చేశారంటే ఎక్సలెంట్ గా చాలా ఇదిగా ఇది చేస్తారు. దానికి అవకాశం ఇచ్చి మాకు పిలిచినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన టీమ్స్, బోత్ టీమ్స్, ద 2 టీమ్స్, వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా గొప్ప విషయం అండి. దాదాపు వాలీబాల్ లో ఎన్నో టీమ్స్ పోటీ పడి 2 టీంలు ఫైనల్ కి వచ్చాయి. వాళ్ళకి మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన 8 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ భావి కొనియాడారు. నేడు మదిరేపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వాయిస్ ఓవర్ 3 ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కీర్తిశేషులు రాంభూపాల్ చౌదరి కుమారుడు సుమన్ చౌదరి, రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకులు ఎన్ఏ మస్తాన్, నాయకులు నరేంద్రబాబు, సురేష్ నాయుడు, తెలుగు యువత మల్లికార్జున నాయుడు, రామచంద్ర, కృష్ణమూర్తి, గుర్రంకొండ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమాన్ని కాంక్షించిన గొప్ప మానవతావాది స్వర్గీయ ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు. పేదల ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. రాజకీయంగా బీసీలకు అవకాశం కల్పించి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఆరాధ్య దైవం రామారావు గారు వర్ధంతి రోజున బాబురెడ్డి గారు ఊటో లేనందువల్ల రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిగా నేను మాజీ మంత్రి కర్నూలు కీర్తిశేషులు రాంభూపాల్ చౌదరి వాళ్ళ అబ్బాయి సుమన్ చౌదరి గారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పేదలకు పెన్నిది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న తీరు ప్రజలందరూ చూడాలని గమనిస్తున్నాను. వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న పనులకి మన రాష్ట్రం ఏమవుతుందో ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరూ సమావేశమైనాము. ఈ సందర్భంగా రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు నిలబడుతుంది. తెలుగు జాతి కీర్తికి రామారావు గారు మూలము. రామారావు గారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసి మానవత్వము, సంక్షేమము, అట్లాగే ఆత్మాభిమానం, ఆత్మగౌరవము, సమానత్వంతో అనే సిద్ధాంతాలతో రాజకీయాలు చేసి మళ్ళీ రాజకీయాలకి కొత్త వన్నె తీసుకొచ్చి రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి బలహీన వర్గాల ప్రజలందరికీ రాజకీయ చైతన్యం కలిగించి ఎంతోమంది నాయకులకు జీవితం ఇచ్చినటువంటి రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారిని స్పృశించుకుంటూ వారికి ఘన నివాళులు తెలియజేసుకుంటూ సెలవు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. రామారావు గారి గురించి చెప్పాలంటే సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. అప్పటి రాజకీయ పరిస్థితులు 1982లో రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు అణగారిన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి అనగదొక్కే రాజకీయాలు నడుస్తుండడంతో ఆయన ఈ రాష్ట్రానికి మంచి చేయాలా, ఈ రాష్ట్రానికి ఒక దశాదిశ కల్పించాలన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీ స్థాపించిన 8.5 నెలల్లోనే అప్పుడు ఎంతో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలోంచి ఈ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టడము అప్పుడు భారతదేశంలోనే కాదు ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఆ రికార్డుని ఎవరూ నిలబడలేదు. అటువంటి వ్యక్తి. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో రాజకీయ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలకి పునాది ఎత్తాడు. ఈ రోజు కూడా ఈ భూమి ఉన్నంత రోజులు ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు, ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఆయన ఈ రోజు కూడా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, కోట్ల మంది ఆయన అభిమానులు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపించండి ఆయన ఆశల్ని, ఆశయాల్ని ఆయన ఆచరణలో పెట్టి ఆయన అభివృద్ధిలో నడవడానికి ముందడుగు వేస్తున్నాము. మదనపల్లె నందు తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ తెలియజేశారు. నేడు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బాబునాయుడు, పులి మహాలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె నందు తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంక్షేమ పథకాల స్ఫూర్తిదాత, సంక్షేమ పథకాలంటూ ప్రజలకు తెలియజెప్పినటువంటి దేవుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారు భౌతికంగా 28 సంవత్సరాల నుంచి మన మధ్య లేకపోయినా తెలుగువారి గుండెల్లో, తెలుగువారు ఎంతవరకు ఉంటారో అంతవరకు వారి గుండెల్లో ఎన్టీ రామారావు గారు నివసిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇనుముడించినటువంటి ఉత్సాహంతో మళ్ళా పార్టీ కార్యక్రమాలకు అంకితమైతూ 2024లో ఈ నరకాసురుడిని, రాక్షసుడిని, జగన్మోహన్ రెడ్డిని దించి మళ్ళా ప్రజాప్రభుత్వం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తామని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గన్ని వాళ్ళు అర్పించడం జరిగింది. ఈ రోజు రామారావు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ రోజు రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఎదిగినారంటే దానికి రామారావు కారణం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మళ్లీ అదే జాడలు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి ఇక్కడ రమేష్ అన్న గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ రహే. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్ అన్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయిస్ ఓవర్ 5 ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజల దేవులు అని భావించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కిందని కొనియాడారు. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. 28 సంవత్సరాలు ఎన్టీ రామారావు గతించిన తర్వాత కూడా ఈరోజు ప్రజల హృదయాల్లో పూర్తి స్థాయిలో రామారావు గారు ఉన్నారంటే వారు కారణ జన్మలు. దాదాపు తెలుగు వారు ఉన్నంత వరకు రామారావు గారు తెలుగు గారి గుండెల్లో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం కార్యకర్తలమైనటువంటి మేము పార్టీకి మళ్ళా పునరంకితమవుతాము, అత్యుత్సాహంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 6 జన్మడైన దివంగత ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి ప్రపంచంలోనే ఎన్టీ రామారావు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నారు. మన రాష్ట్రంలో అయితే ఎన్టీఆర్ గారి వర్ధంతి అఖండంగా జరుపుకుంటున్నారు. ఈయన అటు నటనలో కానీ రాజకీయంలో కానీ ముందుగడ ఆయన ఎట్లుందంటే పేదల కోసం జీవించే వ్యక్తి మాదిరిగా పేదల కోసం మరించిన వ్యక్తి ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు. ఆయన
సంక్షేమ పథకాలు పేదలకు ఆ రోజుల్లోనే అందుబాటులో చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తోంది. రానున్న కాలంలో కూడా ఎన్టీ రామారావు గారిని తెలుగు రాష్ట్రాలు మరొకరు ఎంతవరకు తెలుగు వాళ్ళు ఉంటారో అంతవరకు కూడా ఎన్టీ రామారావు గారిని స్మరించుకుని ఉంటారనేసి మేమందరూ కలిసి ఆయనకు దేవుడు స్వర్గాన్ని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఇన్ఛార్జ్ రమేష్ అన్న ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్ లో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. నేడు మధురపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో విస్తృతంగా జనం కోసం జనసేన పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగల శివరాం, అఖిల్, నవాజ్, సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపిస్తే నిజాయితీతో కూడిన నీతివంతమైన పాలన అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం జనసేన, జనసేన, తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత. ఓకే చెప్పండి. నమస్కారం. ఈసారి జనసేన తెలుగుదేశం కాబట్టి చెప్పేదేమంది రాజన్న అదే అత్తగారికి అంతా ఇండే కదా. చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం కలుసుకున్నారు కదా మదనపల్లి గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎస్మా చట్టాన్ని అమలు చేసిన తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు. అంగన్వాడీ సమస్యలను వెంటనే అంగన్వాడీ సమస్యలను వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా 38 రోజుల నుంచి తమ న్యాయపరమైన కోరికల కోసం డిమాండ్స్ తో అంగన్వాడీలు సమ్మెబాట పట్టడం జరిగినది. ఈ సమ్మె కూడా అనివార్యమైన పరిస్థితుల్లోనే సమ్మెలోకి దిగడం జరిగినది. ఎన్నో రకాలుగా గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ రూపంలో అయితేనేమి, నిరసనల రూపంలో అయితేనేమి, ధర్నాల రూపంలో అయితేనేమి తమ న్యాయపరమైన కోరికలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా కూడా అంగన్వాడీల పట్ల ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వము చాలా నిరంకుశంగా వ్యవహరించి ఇంతవరకు వాళ్లకు ఎటువంటి సమస్యలు తీర్చకుండా పోవడం వల్ల సమ్మెలోకి దిగుతున్నాము. ఈ రోజుకి 38 రోజులైనా కూడా ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలైతే పట్టడం లేదు. రోజు రోజుకు ఏదో ఒక రూపంగా బెదిరింపు ధోరణులకు దిగుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు, గందరగోళాలకు గురి చేస్తున్నారు. ఇది ఏమాత్రం ప్రభుత్వానికి సమంజసం కాదని తెలియజేస్తున్నాము. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాము, మహిళలను ఎంతో గౌరవిస్తాము అని చెప్తున్న ఈ ప్రభుత్వము మహిళా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళలమైన మేము 38 రోజులుగా రోడ్ల మీద ఉంటే కూడా కనీసం మహిళా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, మహిళల కోసం చేస్తున్నారు, చిన్నబిడ్డల కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి వారి కనీస డిమాండ్స్ ను కూడా తీర్చే దృష్టి ప్రభుత్వానికి లేకుండా ఉంది. ఆమరణ నిరాహార దీక్షలు కూర్చున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదంటే ఎంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం ఉందో ప్రజలకు అర్థమవుతోంది. రాబోయే కాలంలో మా సమస్యలు పరిష్కారం కాకపోతే చాలా ఉధృతంగా ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
ఈ రోజుకి 38 రోజులుగా సమ్మె చేస్తున్నాము. అంగన్వాడీ సమస్యలపైన ప్రభుత్వము కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా మొండిగా వ్యవహరిస్తా ఉంది. అదేవిధంగా మనం అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అంగన్వాడీ తాళాలు పగలగొట్టడము, కలెక్టర్ల ద్వారా సర్క్యులర్లు పంపించి భయభ్రాంతులకు గురి చేయడము, అదేవిధంగా యాస్మా జీవో 2ని తీసుకొచ్చి సోకాజ్ నోటీసులు అందరికీ కూడా రిజిస్టర్ పోస్టులు చేయడము, ఇండ్లకు అంటించడము చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఈ రోజు దానికి సందర్భంగా మేము సోకాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలని చెప్పి సిడిపిఓలందరికీ కూడా ఈ రోజు సిడిపిఓలకి రిప్లై ఇస్తున్నాము. ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే చూస్తాంది. కానీ అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేస్తామని కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఈ ప్రభుత్వానికి పోయేదానికి దగ్గరకొచ్చిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రోజుకి కూడా 38 రోజులుగా జనవరి 1 కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, అందరూ కూడా పిల్ల పాపలందరినీ కూడా వదిలేసి రోడ్ల మీద సంక్రాంతి జరుపుకునే పరిస్థితి ఈ ప్రభుత్వము పెద్ద బహుమతి అంగన్వాడీలకు ఇచ్చిందని చెప్పి చెప్పుకోవాలి గొప్పగా. కానీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వము అంగన్వాడీల పైన ఎటువంటి ఆలోచనలు చేయడం లేదు. పరిష్కారం చేస్తామని కూడా ఆలోచన చేయడం లేదు. ఈ రోజు రాష్ట్ర కేంద్రంలో నిన్నటి నుంచి అమర నిరాహార దీక్షలకి కూర్చున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలి, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మేము వేడుకుంటున్నాం. 38 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే మేము ఇంతగా కష్టపడి సమ్మెలో చేస్తున్నా గానీ ప్రభుత్వం ఏమని మాత్రము స్పందించడం లేదు. మా సమస్యలు అలాగానే ఉన్నాయి. కనీసం మా సమస్యలు తీర్చడానికి కానీ ప్రభుత్వానికి ఇంకా టైం కోరుతున్నారు. వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని మేమందరూ అంగన్వాడీలందరూ ప్రతి ఒక్కరు అక్క చెల్లెలందరూ కోరుకుంటున్నాము. మా అయితే మినీ సెంటర్ అంగన్వాడీ పని మినీ సెంటర్కి 7,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఆయా పని టీచర్ పని రెండూ చేయాలి. మినీ వర్కర్లు గాని మెయిన్ సెంటర్లుగా చేయాలని, మినీ వాళ్ళకి గాని హెల్పర్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణం జన్మడని టీడీపీ నాయకులు కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు గురువారం మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు కార్యకర్తలు కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగూర్వలి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీని స్థాపించి ఏడాది కాలంలోనే అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తన సత్తా ఏమిటో నిరూపించారన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ నిర్విరామ కృషి చేస్తున్నారని వెల్లడించారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, 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 जोहार निलबड़ चल जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार మోహన్ దించండి, కిందకి దించండి పూలు. అట్లే పోయినా అట్లే వెరకున్నా. అవును నిన్ను పర్లేదు. ఒక నిమిషం ఉన్నా, నిలబడన్నా. తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లి తెలుగుదేశం నాయకుల తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సమాజమే దేవాలయము,
ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినాదంతో బడుగు బలహీన వర్గాలకి తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించే విధంగా తెలుగువారి దీనిని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పిన మహనీయుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు భావి తరాలు కూడా ఆ యుగ పురుషుడి గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత నాయకులుగా ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాంటి మహనీయుల కోసం ఆయన ఆశయాలతో ఆయన చూపించిన సన్మార్గాన్ని ప్రజల కోసము చివరి శ్వాస వరకు ప్రజల కోసము బ్రతికిన ఆయన ఆశయాలను మేము నిరంతరం కొనసాగుతూ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసమని చెప్పే బ్రతికిన ఎన్టీ రామారావు గారి ఆశయాలని నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లి తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరి తరఫున మరియు మా నాయకులు షాజహాన్ బాషా గారి తరఫున నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి రోజున వారికి ఘనంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము షాజహాన్ బాషా గారి ఆఫీసులో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాపురుషుల యొక్క జననాలు గాని నిర్యాణాలు గాని ప్రజలకు అవి ఒక పర్వదినాలు లాంటివి. ఆ మహాపురుషుడు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రపంచ తెలుగు వారి అందరికీ కూడా ఒక పర్వదినం లాంటిది. ఆ మహాపురుషుడి ఆశయాలని అంటిపెట్టుకుని ఆశయాలని భుజం మీదకెత్తుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగరేస్తుందని ఆ మహనీయుడి యొక్క ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన చూపించిన బాటలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్వాస ఉన్నంత వరకు ఆయన ఆశయాలని పాటిస్తూ ఆయన పథకాలని అమలు చేస్తూ నెరవేరుస్తూ షాజహాన్ గారితో కలిసి పయనిస్తామని తెలియజేసుకుంటూ మాకిచ్చిన అవకాశాన్ని అందరికీ కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఉన్నంత వరకు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ వెల్లడి. మదనపల్లి పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. గెలుపోటముల్ని క్రీడాకారులు సమానంగా తీసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ సూచన. కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన జెడ్పీటీసీ మున్సిపల్ చైర్పర్సన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.